సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వ్యవహారాలను చూసుకుంటూ రాజకీయ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా రాజకీయాల్లో బిజీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సినిమాలకు కాస్త విరామం ప్రకటించారు. ఇక ఈయన చివరగా సాయి ధరమ్ తేజ్తో కలిసి నటించిన బ్రో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ కమిట్ అయిన సినిమాలు కూడా ప్రస్తుతం వాయిదా పడ్డాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయనకు వీలైనప్పుడు ఈ సినిమాల్లో షూటింగ్స్ అన్ని కూడా పూర్తి చేస్తారని తెలిపారు. ఇలా పవన్ కళ్యాణ్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలం అవుతున్న నేపథ్యంలో ఈయనని బిగ్ స్క్రీన్ పై చూడటం కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే సెప్టెంబర్ 2వ తేదీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రాబోతున్న నేపథ్యంలో ఆయన కెరియర్లో సూపర్ హిట్ చిత్రమైన గబ్బర్ సింగ్ సినిమాని తిరిగి విడుదల చేయడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా గబ్బర్ సింగ్ సినిమా తిరిగి విడుదల కానున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 2వ తేదీ కాకుండా ఓవర్సీస్ లో ఒకరోజు ముందుగానే విడుదల కాబోతుంది. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో కూడా గబ్బర్ సింగ్ దూకుడు కనబరుస్తుంది. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇందిరా సినిమా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22వ తేదీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓవర్సీస్ లో భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. ఇందిరా సినిమా ఓవర్సీస్ లో $61,700 కలెక్షన్స్ రాబట్టింది. అయితే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా ఇంతకు మించి కలెక్షన్స్ రాబడుతుందని తెలుస్తుంది. ఇప్పటికే నార్త్ అమెరికాలో గబ్బర్ సింగ్ సినిమాకు 100కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతుందని సమాచారం. ఏది ఏమైనా రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ బిగ్ స్క్రీన్ పై చూడలేకపోయామనే కోరికను గబ్బర్ సింగ్ సినిమా ద్వారా అభిమానులు కోరిక నెరవేరుతుందని చెప్పాలి. చూశారు కదా గాయస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్, సీ యూ, బై బై.